Raj. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ఉదయశ్రీ. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వచ్చే కొన్ని మెసేజెస్, కొన్ని పోస్టులు చూసి ప్రభావితం కూడా అవుతూ ఉన్నారు. అవి ఫాలో కూడా అవుతూ ఉన్నారు. అవి నిజంగా ఎంతవరకు కరెక్ట్ అంటే లైక్ స్పైసెస్‌లో కావచ్చు, షుగర్‌లో కావచ్చు, వెజిటబుల్స్‌లో కావచ్చు, కొన్ని మనకి పోస్ట్ వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ ఉంటాం. అసలు ఇవి ఫాలో అవ్వొచ్చా? వీటి గురించి క్లారిటీ తీసుకుందాం. డాక్టర్ వి రాజేష్ గారు మనతో ఉన్నారు. టీఎక్స్ హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్, బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2 మాట్లాడదాం. హలో అండి. వెల్కమ్ హలో. టు అవర్ స్టూడియో. యాహ్! సార్ లైక్ మీరు చూసే ఉంటారు. ఇన్‌స్టాలో మనకు ఎవ్రీడే ఫేస్‌బుక్‌లో కావచ్చు, దేంట్లోనైనా పోస్ట్ వస్తూనే ఉంటాయి మనకి. దాంట్లో ఏంటంటే స్పైసెస్‌కి సంబంధించి, వెజిటబుల్స్‌కి సంబంధించి, షుగర్‌కి సంబంధించి, సాల్ట్ ఇలా చేంజెస్ చేసుకుంటే బావుంటుంది. లైక్ ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, వైట్ షుగర్ వాడొద్దు. వైట్‌వేవి మంచిది కాదు హెల్త్‌కి. దాని బదులు జాగరీ, బెల్లం తీసుకోండి, బెల్లం వాడండి అని ఎక్కువగా వింటూ ఉన్నాం. చాలామంది అది ఫాలో కూడా అవుతూ ఉన్నారు. సో, ఏమంటారు దీనిపైన మీరు? సో బేసిక్లీ ఇది ఒక అపోహ. సో జాగరీ అనేది న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే బాడీకి హెల్త్. హ్మ్. ఎందుకంటే దాంట్లో ఆయన్ ఉంటుంది, పసుపు ఉంటుంది, టర్మరిక్ ఉంటుంది, అండ్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయి. న్యాచురల్ రిసోర్స్ కింద కన్సిడర్ చేయాలి. బట్ ఎవరు తీసుకోవాలి ఇది? నాట్ ఎ డయాబెటిక్ పర్సన్. హుహు. ఒక నార్మల్ హెల్తీ ఇండివిజువల్ తీసుకుంటే అది అడ్వాంటేజ్ ఉంటుంది. డయాబెటిక్ పర్సన్కి ఎట్లా జాగరీ సూట్ అవుతుంది? హ్మ్. జాగరీ ఈస్ వన్ స్టెప్ బిఫోర్ షుగర్ ఫార్మేషన్. హ్మ్. దాన్ని రిఫైన్ చేస్తే వచ్చేదే షుగర్. హ్మ్. సో ఎట్లా అది డయాబెటిక్ ఫ్రెండ్లీ అవుతుంది? అవ్వదు. సో అది మాత్రం డెఫినెట్గా ఒక అపోహ. జాగరీ మంచిది, అందుకోసం డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు అంటే నాట్ యాక్సెప్టబుల్. హ్మ్. సో పర్టికులర్గా ఎవరికైతే షుగర్ కంట్రోల్ ఉండదో, మందులు పెంచుకుంటూ వెళ్తున్నారో వాళ్ళు ఇట్లాంటివి అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. అదర్వైజ్ ఒక హెల్తీ సబ్స్టిట్యూట్గా జాగరీ అనేది ఇట్స్ వెరీ గుడ్ హ్మ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్. హ్మ్. కానీ డయాబెటిక్ పర్సన్కి మాత్రం కాదు. కాదు. ఓకే. సో, వైట్‌వేవి వాడొద్దు. వైట్‌వేవి కూడా నార్మల్ పర్సన్, నాట్ ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్. ప్రతి ఒక్కరు కూడా వైట్‌వి అవాయిడ్ చేయడం మంచిది. లైక్ వైట్ అంటే షుగర్ ఒస్తుంది మనకి. వైట్ మిల్క్ ఒస్తుంది. కర్డ్ ఒస్తుంది వైట్. సాల్ట్ ఒస్తుంది వైట్‌వి. ఇవన్నీ కూడా హెల్త్‌కి మంచిది కాదు అని అంటారు కదా! సో, మీరేమంటారు? సో బేసిక్లీ ఆ కాన్సెప్ట్ ఆఫ్ అవాయిడింగ్ వైట్స్ అనేది ఎక్కువ శాతంలో డయాబెటిక్ పాపులేషన్లోనే గమనిస్తాం. ఎందుకంటే హ్మ్. ఆ అడ్వైస్ వాళ్ళకే వెళ్తుంది. హ్మ్. రైస్, షుగరు, సాల్ట్ ఈ హ్మ్. మూడు. హ్మ్. అయితే ఇప్పుడు మన దేశంలో హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటిక్, న్యూ ఆన్సెట్ డయాబెటీస్ ఎక్కువగా ఉంది. హ్మ్. విపరీతంగా ఉంది డయాబెటీస్ అని. మరి ఎవరికైతే రిస్క్ ఉందో వాళ్ళు ప్రికాషనరీగా ముందు నుంచి అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. హ్మ్. వాళ్ళల్లో ఫ్యామిలీ పరంగా రిస్క్ ఉండొచ్చు, యాక్టివిటీ పరంగా రిస్క్ ఉండొచ్చు, స్ట్రెస్ పరంగా రిస్క్ ఉండొచ్చు. సో ఎన్నో విధాలుగా రిస్క్ అనేది మనకి డయాబెటీస్కి దారితీస్తుంది. కాబట్టి ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా అవాయిడ్ చేయడం ముఖ్యం. కాబట్టి ఒక జనరల్ టర్మినాలజీ కింద అవాయిడ్ ద వైట్స్ అని వాడుతున్నారు, ఒక హ్మ్. ఊదు పదం కింద వాడుతున్నారు. హ్మ్. ఎవరైతే హెల్తీగా ఉంటారో వాళ్ళకే రెస్ట్రిక్షన్స్ ఉండవండి. ఏం లేవు. బట్ అట్ రిస్క్ ఉన్న వాళ్ళకు మాత్రం ఇలాంటివి అవాయిడ్ చేసిన దానివల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కూడా గమనించారు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్ ఇది ఒక త్రికోణం లాగా తిరుగుతూ ఉంటుంది. ఒకటి వస్తే ఇంకోటి వస్తుంది. హ్మ్. సో అలా వస్తున్నప్పుడు సాల్ట్ అనేది బ్లడ్ ప్రెషర్కి దారితీస్తుంది, షుగర్ అనేది డయాబెటీస్కి దారితీస్తుంది, హ్మ్. అండ్ రైస్ అనేది ఊబకాయానికి దారితీస్తుంది. సో హ్మ్. ఇలా చూసుకుంటూ పోతే ఇలాంటివి నివారించాలి అంటే హ్మ్. ఇలాంటివి తక్కువ మోతాదుల్లో కన్జ్యూమ్ చేస్తే బెటర్. హ్మ్. ఆ విధంగా ఓకే. అది ఫ్రేజ్ వచ్చింది. వాటిని తక్కువ మోతాదులో కన్జ్యూమ్ చేయాలి కానీ, వాటికి సబ్‌స్టిట్యూట్స్ వాడొద్దు. అది నార్మల్ పర్సన్ గురించి చెప్తున్నా. ఓకే. డయాబెటిక్ పాపులేషన్లో డెఫినెట్లీ యూ షుడ్ అవాయిడ్ దిస్. హ్మ్. ఓకే. సో, నార్మల్ పర్సన్‌లో అనుకోండి ఇప్పుడు, వైట్ షుగర్ కన్నా జాగరీ వాడడం బెటర్ గదా మరి అట్లా అనుకుంటే? యా, హ్మ్. డెఫినెట్లీ బెటర్. హ్మ్. న్యాచురల్గా వచ్చిన జాగిరి, ఇక్కడ న్యాచురల్గా వచ్చిన జాగిరి అని చాలా క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే నేచురల్. ఆర్టిఫిషియలీ ప్రాసెస్డ్ జాగిరీస్ ఎక్కువగా దొరుకుతున్నాయి మార్కెట్లో. హ్మ్. న్యాచురల్గా వచ్చిన జాగిరి ఈస్ బెనిఫిషియల్ ఫర్ ఎ హెల్దీ పర్సన్, హ్మ్. పర్టికులర్లీ విమెన్. ఎందుకంటే హ్మ్. ఐరన్ డెఫిషియన్సీకి కూడా జాగిరి హెల్ప్ చేస్తుంది.
హ్మ్. కానీ రిస్క్ ఉన్న వాళ్ళకి హ్మ్. అది నాట్ సూటబుల్. హ్మ్. ఓకే. సాల్ట్‌లో కూడా ఇప్పుడు మనకి రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ ఇవన్నీ దొరుకుతూ ఉన్నాయి. సబ్‌స్టిట్యూట్ ఆఫ్ వైట్ సాల్ట్ ఇవన్నీ కూడా సో సాల్ట్ కూడా రెస్ట్రిక్ట్ చేయమనే చెప్తున్నాం. ఎందుకంటే సెకండ్ మోస్ట్ కామనెస్ట్ కాజ్ మనకున్న ప్రాబ్లమ్స్‌లో బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్‌ని సైలెంట్ కిల్లర్‌గా పరిగణిస్తున్నారు. హ్మ్. సడెన్‌గా హార్ట్ అటాక్ రావడం, సడెన్‌గా బ్రెయిన్ అటాక్ రావడం తరచుగా గమనిస్తూనే ఉన్నాం సోషల్ మీడియా ద్వారా. హ్మ్. వీటిలన్నిటికి కారణం ఇట్లాంటి అన్‌డయాగ్నోస్డ్, అన్‌డిటెక్టెడ్ అబ్నార్మల్ డిసీజెస్ బాడీలో ఉండడం. హ్మ్. సో సాల్ట్‌ని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. హ్మ్. ఎందుకంటే వాస్తవానికి మనం తినే న్యాచురల్‌గా వచ్చిన ప్రతి ఫుడ్ ప్రోడక్ట్‌లో సాల్ట్ అనేది ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంటది. మనమే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. అడిషనల్‌గా యాడ్ చేసేది ఓన్లీ మన రుచి గురించి, టేస్ట్ గురించి యాడ్ చేస్తామే గానీ, హ్మ్. వాస్తవానికి ఈ సబ్స్టెన్స్ ఎవ్రీ ఫుడ్ సబ్స్టెన్స్‌లో కొద్దిగన్నా కొంత మోతాదుల్లో సాల్ట్ అనేది ఉంటది. హ్మ్. ఓకే. వాట్ అబౌట్ దిస్ పింక్ సాల్ట్ అండ్ రాక్ సాల్ట్? హ్మ్. ఇది ఒక హైప్ బేసిక్‌లీ. దీని గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ బ్లాక్ అండ్ వైట్‌లో మనకి ఇంటర్నెట్ ద్వారా అవైలబుల్ ఉందండి. హ్మ్. అనాలిసిస్ ఆఫ్ వైట్ సాల్ట్ టు పింక్ సాల్ట్ చేస్తే మినిస్క్యూల్ ఆఫ్ డిఫరెన్స్ అంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ వచ్చే విధంగా గ్రాస్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అయితే పింక్ సాల్ట్‌లో లేవు. హ్మ్. చాలా తక్కువ శాతంలో కొన్ని యాడెడ్ బెనిఫిట్స్ ఉన్నట్టు గమనించారు. అది కూడా ఒరిజినల్ పింక్ సాల్ట్ హిమాలయాస్‌లో దొరికే పింక్ సాల్ట్‌లో హ్మ్. కాస్త బెనిఫిషియల్ ఎఫెక్ట్సే ఉంది గానీ, హ్మ్. రెస్ట్ ఆఫ్ ద అవైలబుల్ పింక్ సాల్ట్ ఏదో హ్మ్. ఓవర్ ద టాప్ అన్నట్టు ఈ వైట్ సాల్ట్ కన్నా అనేది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇది డీటెయిల్డ్ అనాలిసిస్ మనకి బ్లాక్ అండ్ వైట్‌లో అవైలబుల్ ఉంది. ఓకే. అండ్ రాక్ సాల్ట్ ఇంతకుముందు ఎక్కువగా రాక్ సాల్టే వాడేవాళ్ళు. అప్పుడు థైరాయిడ్ గూడా అంత వచ్చేది గాదు. రాక్ సాల్ట్ వాడాలి అని గూడా అంటూ ఉన్నారుగా? సో, మీరు చెప్పే దాంట్లో పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ ఆర్ ప్రెటీ మచ్ సేమ్. ఓకే. హుహు. అయితే రిఫైనింగ్ ఆఫ్ ద రాక్ సాల్ట్ నుంచే వైట్ సాల్ట్ వస్తది. ఓకే. ఓకే. అది కలరు మీరు చూస్తే ఇది తెల్లగా ఉంటది. అది కొద్దిగా బ్లాక్‌గా ఉంటది. ఓకే. సో, దాన్ని రిఫైన్ చేస్తే వచ్చేదే ఈ ప్రాసెస్డ్ హ్మ్. అయోడైజ్డ్ హ్మ్. ప్యాక్డ్ సాల్ట్. హుహుహు. ఓకే. ఇకపోతే వెజిటబుల్స్‌కి సంబంధించి కూడా ఇప్పుడు మంచిగా కుక్ చేసింది కాకుండా హాఫ్ బాయిల్డ్ వెజిటబుల్స్ అంటే హాట్ వాటర్‌లో ఏసి తీసి అలాంటి వెజిటబుల్స్ ఎక్కువగా బాయిల్ చేయనివి హాఫ్ బాయిల్ చేసినవే తింటే మంచిది అని కూడా చూస్తూ ఉంటాం కదా! సో, అసలు వెజిటబుల్స్ ఎట్లా తీసుకోవాలి? సో, ఇక్కడ ప్రాబ్లమ్ విత్ వెజిటబుల్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద వెజిటబుల్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉండేవి ప్రాసెస్డ్. హ్మ్. ప్రాసెస్డ్ అంటే ఈదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెస్టిసైడ్స్, కెమికల్ స్ప్రేస్, హ్మ్. స్టోరేజ్ పర్పస్ ఇవన్నీ చూసుకుంటూ పోతే హ్మ్. వాటిని ప్రాపర్‌గా క్లెన్లీస్ చేయకుండా, హ్మ్. ప్రాపర్‌గా బాయిల్ చేయకుండా తీసుకుంటే హ్మ్. దీస్ కెమికల్స్ కెన్ గెట్ ఇంటు యువర్ సిస్టమ్. హ్మ్. సో, అలా జరిగినప్పుడు మనకి బాడీలో అనర్థాలు జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రాపర్‌గా మనకి ఇదంతా క్లీన్ చేశారా లేదా? హ్మ్. కొన్ని వెజిటబుల్స్ పర్టిక్యులర్‌గా ప్రాపర్‌గా బాయిల్ చేశారా లేదా? అనేది చూసుకొనే కన్జ్యూమ్ చేయడం వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఆకుకూరల ద్వారా ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ డిసీజ్ వస్తదండి. దాన్ని సిస్టిసర్కోసిస్ అంటాం మేము. హ్మ్. సో, అది డీటెయిల్డ్‌గా ఇంకో దగ్గర మాట్లాడొచ్చు. కానీ అలాంటి డిసీజ్ ఎలా వస్తదంటే ఆకుల మీదున్న గుడ్లు వల్ల. సో, హుహుహు. స్మాల్ టైనీ గుడ్లుంటాయి. హుహు. సో, దీన్ని ప్రాపర్‌గా క్లీన్ చేయకపోయినా, ప్రాపర్‌గా బాయిల్ చేయకపోయినా మనకి బాడీలోకి వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇదే హ్మ్. టైప్ ఆఫ్ డిసీజ్ ఈ సిస్టిసర్కోసిస్ అనే డిసీజు హ్మ్. అన్‌కుక్డ్ అంటే అండర్ కుక్డ్ మీట్‌లోంచి కూడా వస్తది. మనం హ్మ్. వెజిటబుల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వెజిటబుల్ పరంగా చెప్తున్నాను. సో, ఈ హ్మ్. ఎగ్స్ అనేవి ఎక్కడైనా ఉండొచ్చు. హ్మ్. సో, ఇలాంటి ఎగ్స్ ద్వారా మనకి బాడీలోకి హ్మ్. ఈ టాక్సిన్ సబ్స్టెన్సెస్ లోపల ఎంటర్ అయిపోయి డిసీజెస్ హ్మ్. చాలా సివియర్ డిసీజెస్ పర్టిక్యులర్‌గా బ్రెయిన్‌ని ఎఫెక్ట్ చేస్తదది. హుహు. అలాంటి డిసీజ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది హ్మ్. కాబట్టి, ఎక్కడ ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అవి జాగ్రత్తలు తీసుకోవడమే ఆల్‌వేస్ బెనిఫిషియల్. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరూ పచ్చి కూరగాయలు జ్యూసెస్ చేసుకొని తాగడం మనం శుభ్రం చూస్తూ ఉన్నాం. చేయండి. ఆ! క్లీన్ దెమ్. కడుగుతారు. జస్ట్ కడిగి మామూలుగా గ్రైండ్ చేసుకొని సో, ఆ తీసుకోవచ్చా శుభ్రం పచ్చివి? చేసే ప్రాసెస్‌లో ఆ! చాలా మటుకున్న అడ్వైస్ ఏంటి? యూజ్ సాల్ట్ వాటర్. సాల్ట్ సాల్ట్ వాటర్‌లో వాటర్‌లో శుభ్రం ఎక్కువసేపు చేయమంటారు. సోక్ చేయమంటున్నారు. ఓకే. సో దట్ చాలా మటుకు అట్లాంటి క్రిమినల్ ఏదైనా ఉంటే వెళ్ళిపోతాయి. హ్మ్. సో, శుభ్రపరచడం అంటే రన్నింగ్ వాటర్ గురించి మాట్లాడలేదు. సోక్ చేయండి. ఒక 2, హ్మ్. 3 అవర్స్ పెట్టండి దాంట్లో. హ్మ్. అప్పుడు
హానికరమైన సబ్స్టెన్సెస్ వెళ్ళిపోతాయి అనేది చెప్తున్నారు కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవడంలో ఓకే బెటర్మెంట్ ఉంది. వెజిటబుల్ జ్యూసెస్తో డీటాక్స్ అవుతుందా బాడీ? ఐ డోంట్ నో, ఆ డీటాక్స్ అనేది ఒక లూజ్ టర్మ్ అనిపిస్తుంది. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డీటాక్స్. సో డీటాక్స్ అంటే ఏంటి, అసలు ఫస్ట్ టాక్సిన్స్ ఎందుకు లోపల తీసుకుంటున్నారు డీటాక్స్ చేయడానికి? సో దాన్ని నివారించే విధంగా మీరు మీ లైఫ్ స్టైల్ ఉంటే అది ఈజీ కదా. సో డీటాక్సిటీ దాకా ఎందుకు వెళ్ళాలి మనం వెజిటబుల్ జ్యూస్ తాగేదానికన్నా? అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్, అవాయిడ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్, ఏవైతే హానికరం అని చెప్తా ఉంటామో అవన్నీ అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేస్తే మీకు డీటాక్సిటీ రిక్వైర్మెంటే లేదు కదా. ఎందుకంటే మీరు అడుగుతున్న డీటాక్సిటీ ఏంటి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న సబ్స్టెన్సెస్ తీసుకోవడం. యాంటీ ఆక్సిడెంట్ సబ్స్టెన్సెస్ అంటే ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్, వీటిలో ఎక్కువగా ఇలాంటివి ఉంటాయి. బట్ అలాంటి అవసరం లేకుండా మీరు హెల్తీ లివింగ్ ఉంటే ఇలాంటి సబ్స్టెన్సెస్ తీసుకోవాల్సిన అవసరమే లేదు కదా. అంటే ఓన్లీ తీసుకున్న ఆహారంతో మన బాడీ టాక్సిక్ అయిపోద్దా? బయట నుంచి ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల వీటి వల్ల మన టాక్సిన్స్ అనేవి ఉండవా మన బాడీలో? పొల్యూషన్ వల్ల జీర్ణాశయానికి ఏం ఎంట్రీ ఉండదు కదా. పొల్యూషన్ జీర్ణాశయానికి ఎంట్రీ వచ్చేది ఫుడ్ ద్వారా వస్తుంది. సో అదర్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్స్ మీకు లంగ్స్లోకి ఆర్ సైనసెస్లోకి కాస్త అలర్జెన్స్ ఎంటర్ అవుతాయేమో, కానీ జీర్ణాశయంలోకి వెళ్ళాల్సింది ఫుడ్డే కదా. ఫుడ్ ద్వారానే వస్తుంది ఆ పొల్యూషన్స్ అనేవి. సో ఆ ఫుడ్ని శుభ్రపరచుకొని ప్రాపర్గా తింటే ఈ ప్రాబ్లం రాదు కదా. ఓకే. అండ్ నట్స్ సోక్ చేసి తింటారు కదా, అది మంచిదేనా? సో అడ్వైజబుల్ టు ద సిచ్యువేషన్. ఇప్పుడు మీరు నట్స్ సోక్ చేసుకొని తింటారు కదా అంటే క్యాష్యూ నట్టు మనం సోక్ చేయం, ఆల్మండ్స్ సోక్ చేస్తాం. అవును. సో అది పరిస్థితి బట్టి, అవసరాన్ని బట్టి చేయాలి. ప్రతి ఒక్కరికి సోక్డ్ ఆల్మండ్స్ తినమని చెప్పం. కొంతమందికి సూట్ అవుతుంది, కొంతమందికి సూట్ కాదు. సో పర్సన్ కస్టమైజేషన్ టు ద నీడ్ ఆఫ్ ద పర్సన్ మనం డిసైడ్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఆహారాన్ని వేడి చేసి తినొద్దు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకొని తినాలి. కానీ సమ్ టైమ్స్ మనము వేడి చేసే క్రమంలో స్టవ్ మీద వేడి చేస్తాం, కొంతమంది మైక్రోవేవ్ వాడతారు కదా, దాంట్లో వేడి చేస్తే న్యూట్రిషన్స్ అన్ని చచ్చిపోతాయా? దానికన్నా ముఖ్యం ఏంటంటే ఈ మైక్రోవేవబుల్ థింగ్స్ ఏవైతే మనం వాడతామో, మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు మైక్రోవేవ్ వాడతారా? వాడతాను. వాడుతున్నప్పుడు మీరు ఏ కంటైనర్లో పెట్టి లోపల పెడతారు దాన్ని? దాంట్లో ఉండే బౌల్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్. నో ప్లాస్టిక్, అదే గ్లాస్. సో గ్లాస్ వాడతాను. సో దట్ ఈస్ ఎ బెటర్ ఆప్షన్. కానీ చాలా మంది ప్లాస్టిక్ వాడతారు. అంటే దానిపైన బౌల్ క్యాప్ మాత్రము లిడ్ అది ఏదైనా ప్లాస్టిక్ వాడతారు, ప్లాస్టిక్ కాంటాక్ట్ లేకుండా లేదు. ఓకే. సో ఈ మైక్రోవేవబుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మైక్రోనైజ్డ్ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి. ప్లాస్టిక్ పర్టికులర్ ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎనీ ఫార్మ్ ఆఫ్ కెమికల్ అది ఇరిటేట్ చేస్తుంది, లివర్ కిడ్నీ మీద భారం పడేదానికి ఛాన్స్ ఉంది. నంబర్ 1. నంబర్ 2, మనం అనుకున్న కాన్సెప్ట్ ఏంటి, ఫ్రెష్ ఫుడ్ తినడం ఆల్వేస్ ఇంపార్టెంట్. కొద్దిగా ప్రిజర్వ్డ్ ఆర్ సేవ్డ్ ఫుడ్ తింటే దాంట్లో బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. సో క్రిమినల్ అనేవి పెరుగుతాయి. అది దట్స్ నాట్ హెల్దీ అట్ ఆల్. సో మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్, దాంట్లో పోషకాహార విలువలు పడిపోతాయి అంటే బ్యాక్టీరియా ఉన్నప్పుడు బ్యాక్టీరియా అవి తింటది. అది తినగానే దాంట్లో ఉన్న విలువలన్నీ తగ్గినట్టే కదా. మీకు టాక్సిక్ సబ్స్టెన్సెస్ పెరగడమే కాకుండా దాంట్లో ఉన్న విలువలు కూడా తగ్గిపోతున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఫ్రెష్ ప్రిపేర్డ్ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, స్టోర్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఓకే. ఒకవేళ మొత్తం గ్లాస్దే అయితే ఏం ప్రాబ్లం లేదేమో. ఫుడ్ వాల్యూస్ అయితే ఉండలేవు కదా. మీరు మైక్రోవేవ్ చేయడానికి ఇట్ మైట్ హెల్ప్, ఎందుకంటే ప్లాస్టిక్ క్లీన్ ప్రోడక్ట్ కాబట్టి. బట్ అలాంటి ఫుడ్ తినొద్దనే చెప్తున్నాం కదా. ఓకే. ఇకపోతే ఇప్పుడు అంటే టేస్టీ ఫుడ్కి అలవాటు పడి ఎయిర్ ఫ్రైయర్ పైన మనం అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అవి చేసుకుంటాం కదా, సో వాటి వల్ల క్యాన్సర్ ఏమైనా వస్తుందా? అంటే ఇప్పుడు ఈ ఎయిర్ ఫ్రైయర్లో హై టెంపరేచర్స్కి గురి చేస్తాం ఆ ఫుడ్ని, కానీ ఆ కంటైనర్ ఆఫ్ ద ఎయిర్ ఫ్రైయర్లో కూడా సమ్ కోటింగ్, సమ్ ఫార్మ్ ఆఫ్ పాలీ ఎథనాల్, ఏదో సమ్ కెమికల్ కాంపోజిషన్ ఉన్న కోటింగ్ అయితే దాంట్లో ఉంది. సో మీరు హై టెంపరేచర్స్ గురి చేసినప్పుడు అవి కూడా వేపరైజ్ అవుతాయి. వేపరైజ్ అయ్యి ఆ ఫుడ్ సబ్స్టెన్స్ కతుక్కుంటున్నాయి కదా. సో ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే, బాగా హీటెడ్ సబ్స్టెన్స్ మీద ఎప్పుడైనా ఆయిల్ వేస్తే దానివల్ల క్యాన్సర్ ఉత్పత్తి చేసే లక్షణాలు వస్తాయి అనేది ప్రూవన్
సైంటిఫిక్ డేటా. మరి ఈ ఎయిర్ ఫ్రైయర్లో కూడా అదే ప్రక్రియ జరుగుతుంది కదా. మీరు ఎయిర్ ఫ్రైయర్లో ఏది పెట్టినా కానీ కాస్త ఆయిల్ సబ్స్టెన్సే ఎక్కువగా పెడతారు దాంట్లో, అందుకోసం ఆయిల్ డ్రైన్ ఉంటుంది దానికి. సో ఆ విధంగా చూసుకుంటే ఎయిర్ ఫ్రైయర్ కూడా హానికరమే. సో యూ హ్యావ్ టు మెజర్ అప్. ఓకే. ఈ మధ్య కాలంలో ప్రోటీన్ సబ్స్టిట్యూట్గా పీనట్ బటర్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఈజ్ దిస్ సబ్స్టిట్యూట్ ఆఫ్ ప్రోటీన్ పీనట్ బటర్? ప్రాసెస్డ్ ఫుడ్ అది. నేను ప్రాసెస్ ఫుడ్ని అవాయిడ్ చేయమంటున్నా. సో ఇట్ ఈస్ నాట్ ఎ న్యాచురల్ సోర్స్. అందుకోసం పీనట్ బటర్ని ఐ డోంట్ రికమెండ్. ఎందుకంటే పీనట్ బటర్లో పీనట్సే కాకుండా దాంట్లో ప్రిజర్వేటివ్స్తో పాటు సాల్ట్ అండ్ షుగర్ ఉంటుంది కాబట్టి దట్స్ నాట్ రికమెండెడ్. ఇంకోటి వెనిగర్, ఒకటి యాపిల్ సైడ్ వెనిగర్, అంటే ఫ్యాట్ లాస్ అండ్ ఫ్యాట్ను మొత్తం కరిగించేస్తుంది అని చాలామంది అది తీసుకుంటున్నారు. సో నిజంగానే ఫ్యాట్ లాస్ అవుతారా యాపిల్ సైడ్ అగైన్ దట్ వెనిగర్? ఈస్ ఎ మిత్. అంతేనా? సో నా ఉద్దేశంలో అలాగని చేస్తే ఎవరు జిమ్కి వెళ్ళరు. యాపిల్ సైడర్ వెనిగర్ తాగేసి కూర్చుంటే సన్నగా అయిపోతారు అందరు. సో ఆ విధంగా నాకు తెలిసినంత వరకు రిజల్ట్స్ అయితే రాలేదు. ఏదో కాస్త బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయేమో కానీ దీనికి, బట్ నాట్ టు అన్ ఎక్స్టెంట్ అది హెల్త్ని ఇచ్చేస్తుంది, హెల్తీ హ్యాబిట్స్ ఇచ్చేస్తుంది అనేది లేదు. సమ్ అమౌంట్ ఆఫ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు కానీ కంప్లీట్గా ఊబకాయని రివర్స్ చేసే విధంగా అయితే లేదు. ఓకే. నాన్ స్టిక్ పాన్స్ వాడుతూ ఉంటారు కదా. నేను అంటే అదర్ స్టేట్స్లో చూడడం జరిగింది. వాళ్ళు చేసే ముందే దాన్ని క్లీన్ చేస్తారు, దానిపైన ఏదో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అని. ఇప్పుడు చపాతీ చేయాలనుకోండి, మనము నాన్ స్టిక్ పాన్స్ వాడతాం కదా, వాటిని ఎట్లా యూజ్ చేయాలి, వాటితో కూడా క్యాన్సర్ వస్తుంది అని అంటారు. కొంతమంది ఏమో వాష్ చేయకుండా మళ్ళీ దానిపైన క్లీన్ చేయకుండా అంటే ఎవ్రీడే యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో బేసిక్లీ నాన్ స్టిక్ ప్యాన్స్ అనేవి అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే కాస్ట్ ఐరన్ వాడమని చెప్తారు ఎక్కువ, నాన్ స్టిక్ వద్దు అంటున్నారు. సో నాన్ స్టిక్ ఎందుకంటే అగైన్ ఇట్ ఈస్ ఎ కోటెడ్ ప్యాన్. సో అక్కడ ఏదైతే బాగా హీట్ చేస్తామో దాంట్లో ఆ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఓకే. నెంబర్ 2, మీరు అన్నట్టు వాష్ చేయకుండా దాన్ని మళ్ళీ రీయూజ్ చేయడం అని జరిగితే బ్యాక్టీరియా గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. తర్వాత కరోషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు దాన్ని అలా పెట్టి ఎక్కువ కాలం వాడుతుంటే కరోషన్ ఉంటుంది. ఆ కరోషన్ వల్ల ఆ టాక్సిక్ సబ్స్టెన్సెస్ బాడీలో ఎక్కువ శాతంలో లోపలికి వెళ్తాయి కాబట్టి అలాంటివి అవాయిడ్ చేస్తేనే బెటరు. ప్రాబ్లీ కాస్ట్ ఐరన్ ఇస్ ఎ బెటర్ ఆప్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ హెల్త్. అంటే కుకింగ్కు ఏ టైప్ ఆఫ్ బౌల్స్ వాడాలి? ఇంతకుముందు సిల్వర్ ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే సిల్వర్ బౌల్స్ వాళ్ళు వాడేవాళ్ళు. మన ఐ థింక్ కుకింగ్ గురించి కాదు, అది ప్రాబబ్లీ డైనింగ్ టైంలో యుటెన్సిల్స్ వాడేవాళ్ళు. అలా కుకింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ కరెంట్గా చూసుకుంటే కాస్ట్ ఐరన్ ఇస్ ఎ బెటర్ ఆప్షన్ రాదర్ దాన్ కెమికల్ ఫామ్లో ఉండేది కానివ్వండి. ఆర్ రీసెంట్గా సిరామిక్ కొద్దిగా వస్తూ ఉంది, జెన్యున్ సిరామిక్ కూడా వాడితే మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావు అనేది గమనించాం. ఎందుకంటే అదర్ మెటీరియల్ వాడినప్పుడు డెఫినెట్గా అవన్నీ కెమికలైజ్డ్ ఫార్మ్స్ కాబట్టి అది బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.